అందరికీ నమస్కారం. మరి నిన్న మనం 5 ఇయర్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం గదండీ! 5 ఇయర్స్ కాన్సెప్ట్ ఏంటంటే, మన యొక్క ఆలోచనల్ని ఏ విధంగా కట్ చేయాలి అనే విధంగా మనం చెప్పుకున్నాము. ఈరోజు మన శరీరాన్ని, అలాగే మన యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈరోజు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాను. ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే 5 బీస్ అనమాట. బీ ఫర్ బాల్. ఓకే. 5 బీస్. 5 బీస్ కాన్సెప్ట్ ఉంది మన మెడిటేషన్‌లో. మరి ఈ యొక్క కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. 5 బీస్ ఏమేంటో చూద్దాం. అంటే బీ ఫర్ బాడీ అంటున్నాం. ఓకే. ఫస్ట్ 5 బీస్‌లో బీ ఫర్ బాడీ, బీ ఫర్ బ్రెయిన్, బీ ఫర్ బ్రీత్, బీ ఫర్ బ్రెయిన్, బీ ఫర్ బీయింగ్ అండ్ బీ ఫర్ బ్లిస్. టోటల్లీ ఈ 5 బీస్ అనమాట. ఓకే. మొత్తం 5 బీస్. ఓకే. మనం ఫస్ట్ బీ ఏంటంటే బాడీ. ఈ బాడీ యొక్క దీని గురించి ఏంటో చెప్తాను. మనం ధ్యానంలో కూర్చునే ముందు మనం ఒకటి చెప్తూ ఉంటాం. ఏమని? శరీరాన్ని సుఖస్థిరాసనంలో కూర్చోబెట్టండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోమని. అవునా? ఇది కంపల్సరీ పాటించాల్సిన రూల్. ఇందుకు బాడీని కనుక మీరు సుఖస్థిరాసనంలో కూర్చోబెట్టలేకపోతే మీకు బాడీలో నుంచి అనేక రకాల డిస్టర్బెన్స్, అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవునా? అందుకే మనం ఫస్ట్ ఎప్పుడూ కూడా కూర్చోబెట్టాల్సింది ఏంటంటే శరీరాన్ని సుఖస్థిరాసనంలో కూర్చోబెట్టాలి. కింద కూర్చోండి, మంచం మీద కూర్చోండి, సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా సరే నీ యొక్క శరీరాన్ని సుఖస్థిరాసనంలో కూర్చోబెట్టాలన్నమాట. అదే మనకి ఫస్ట్ బీ తెలియజేస్తుంది. ఓకే. సెకండ్ బీ వచ్చేసి బ్రీత్. నీ యొక్క శ్వాస అనమాట. బ్రీత్ అంటే ఏంటంటే నీ యొక్క శ్వాసని గమనించాలి. ఏది శ్వాసను గమనించాలి? నువ్వు తీసుకుంటూ వదలకూడదు అక్కడ. నువ్వు బలవంతంగా తీసుకుని బలవంతంగా వదిలితే అది ప్రక్రియ అవుతుంది. అంటే అదొక రకమైన యోగా అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క శ్వాసని అలాగా దాని అంతటా అది సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ కూర్చున్నావో అదే నీ శ్వాస మీద ధ్యాస అవుతుంది. నువ్వు నిజంగా అదే శ్వాస మీద ధ్యాసని గమనించకుండా బలవంతంగా తీసుకుని వదిలితే అది ప్రాణాయామం అవుతుందన్నమాట. నువ్వు ప్రాణాయామం చెయ్యట్లేదు ఇక్కడ ధ్యానంలో. ఏం చేస్తున్నావు? శ్వాసను గమనిస్తూ కూర్చుంటున్నావు. ఇది మన సెకండ్ బీ, బ్రీత్ అనేది. ఓకే. థర్డ్ బీ వచ్చేసి ఏంటంటే బ్రెయిన్. బ్రెయిన్ విషయంలోకి వస్తాం. బ్రెయిన్ అంటే మెదడు లేదా మనస్సు. ఓకే. వీటిలో మనకి ఒక ఫార్ములా ఉంది. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం ధ్యానం అని. అవునా? అంటే నోటిలోని మౌనం అంటే ఇక్కడ అర్థం నువ్వు ఏ నామాన్ని, ఏ జపాన్ని జపించకుండా నోరుని సైలెంట్ చేయాలి. ఓకే. మనసులోని శూన్యం అంటున్నావు. మనసులో శూన్యం ఎలా అవుతుంది? నువ్వు ఒక్కసారి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే నీ ఆలోచనలు రాకుండా ఉంటాయి. అది నీ మనసులోని శూన్యం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇలాగా మనసులో శూన్యాన్ని, నోటిలో మౌనాన్ని పాటిస్తూ ఉన్నావో నువ్వు వర్తమానంలో ఉన్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. లేకపోతే నీ మనసు చంచలమైంది కదా! అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకుతా ఉంటుంది కోతిలాగా కదా! కాబట్టి మరి అలా దూకనివ్వకుండా నువ్వు ఏం చేయాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే అంటే అటు ఇటు దూకనివ్వకుండా నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నావో అప్పుడు నీ బ్రీత్ నీ కంట్రోల్లో ఉన్నట్లు లెక్క, నువ్వు శ్వాస మీద ధ్యాసలో ఉన్నట్లు లెక్క, నీకు ఏ ఆలోచనలు రాకుండా నిన్ను ప్రశాంతంగా కూర్చోబెడుతుందన్నమాట. అప్పుడు నువ్వు గతంలో లేవు, భవిష్యత్తులో లేవు, వర్తమానంలో ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా మనం ఏమేం చెప్పుకున్నాం? బాడీ, బ్రీత్ అండ్ బ్రెయిన్. అవునా? ఈ 3 బీలు. ఓకే. బాడీని ఎలా కూర్చోబెట్టాలనుకున్నావు? చక్కగా సుఖ స్థిరాసనంలో కూర్చోబెట్టాలనుకున్నాం. బ్రీత్ అంటే శ్వాసను గమనిస్తూ కూర్చోమని చెప్తున్నాం. బ్రెయిన్ అంటే మనలో వచ్చే ఆలోచనల్ని మనం గమనించకూడదు, కేవలం శ్వాసనే గమనించాలి. అవునండి. నెక్స్ట్ బీయింగ్ అనమాట. బీయింగ్ అంటే అర్థం నీలో ఉన్న ఉనికి ఇన్ ద సెన్స్ దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే చక్కగా ఇలాగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నావో, వర్తమానంలో ఉన్నావని నీకు తెలుస్తుంది కదా! అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ధ్యానంలో ఉన్నట్టు. ఐఎమ్ బీయింగ్ మెడిటేషన్ అంటాం. ఐఎమ్ డూయింగ్ ఇన్ మెడిటేషన్. ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అంటాం. అవునా?
అంటే దాని అర్థం బీయింగ్ అంటే నీ యొక్క ఉనికి ఆ యొక్క పని మీద తెలియజేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఫోర్త్ బీని ఏమని చెప్పుకోవాలంటే బీయింగ్ అనమాట. మనలో ఉన్న ఉనికి ఏ కాలానికి సంబంధించింది కాకుండా వర్తమానంలో ఉండేలాగా నిన్ను సరిచేసే ఉనికే ఈ ఫోర్త్ బి. లాస్ట్ అండ్ ఫైనల్ బి ఏంటంటే బ్లిస్. లాస్ట్ అండ్ ఫైనల్ బి ఏంటంటే బ్లిస్. బ్లిస్ అంటే నీలో వచ్చే ఆనందం, నీలో వచ్చే పరమానందం. ధ్యానం చేస్తే నీకు వచ్చే ఆనందం ఇంత అంత రాదు. నువ్వు రోజుకి నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. నేను చెప్పిన ఈ 4 బిల్ని అనుసరించుకుంటే ఈ 5వ బియే బ్లిస్ అనమాట. ఓకే. ఎప్పుడైతే 4 బిలు నువ్వు అనుసరిస్తూ కన్ఫామ్‌గా ధ్యానం చేస్తావో ఆటోమేటిక్‌గా నీ బ్లిస్ నీకు తెలుస్తుంది. అంటే నీ శరీరాన్ని సుఖ స్థిరాసనంలో కూర్చోబెట్టాలి. నువ్వు శ్వాసతో గమనిస్తూ ఉండాలి. ఆలోచనల్లో కుమిలిపోకూడదు. ఓకే. నీ యొక్క ఉనికేంటో నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీకొచ్చే ఆనందం ఇంత అంతా కాదనమాట. నిన్న మనం అంతా నేర్చుకున్నది ఆలోచనల్ని నియంత్రించుకునే ప్రక్రియ. 5 ఇయర్స్‌లో ఆలోచనల్ని నియంత్రించుకునే ప్రక్రియ. ఈరోజు నీ శరీరాన్ని ధ్యానానికి ఎలా అలవాటు చేయాలో తెలియజేసే ప్రక్రియే ఈ 5 కాన్సెప్ట్ అనమాట. ఓకే. 5 కాన్సెప్ట్ కనుక చాలామందికి తెలీదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మనకి ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే నేను ఇంకా బాగా వీడియో చేయడానికి ఉపయోగపడతాను. నాకు ఉపయోగం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఆచరించి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఈ వీడియో చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో పత్రిజీ, జై హో బ్రహ్మర్షి, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సకల జీవకోటి సుఖినో భవంతు.